ఇంతకు సందీప్ రెడ్డి వంగ గారు సో ఆయన ఫస్ట్ మూవీలో సో ఒక మంచి క్యారెక్టర్ అనేది ఇచ్చారు. దెన్ లేటర్ తర్వాత మూవీస్ లో ఎప్పుడైనా కానీ ఛాన్స్ ఆపర్చునిటీ రాలేదా? రోల్స్ ఉండాలి కదా. సో అంత మంచి రోల్ ఇచ్చినప్పుడు మళ్ళీ అంతే ఇవ్వాలి, లేదా దాని పైన ఇవ్వాలి. దానికంటే తక్కువ ఇచ్చి నన్ను ఇన్సల్ట్ చేయలేరు కదా, సో అందుకే ఇవ్వలేదు. నేను అలానే ఫీల్ అవుతున్నా, బట్ రియాలిటీ నాకు తెలియదు. అంటే ఆ తర్వాత కానీ ఎప్పుడైనా మీట్ అవ్వడం కానీ సందీప్ గారిని అడగడం కానీ? డబ్బింగ్ లో కలిసాను అంతే. మళ్ళీ ఒకసారి మూవీ థియేటర్ కి ఇద్దరం ఒకసారి కలిసాం అంతే, గానీ అంత తర్వాత ఏం లేదు. ఓకే. ప్రొఫెషనల్ ఆయన కూడా, వెరీ ప్రొఫెషనల్ అమ్మా. అవునా? వెరీ ప్రొఫెషనల్. దాని తర్వాత అవును మూవీ కానీ రవిబాబు గారితో వర్క్ చేశారు. సేమ్ సార్, సేమ్ ఇద్దరు ఒకలాగే ఉంటారు, వెరీ ప్రొఫెషనల్. రవిబాబు సార్ దగ్గర నేను ఎంత అయితే ప్రొఫెషనలిజం చూసానో అంతే సందీప్ సార్ దగ్గర కూడా ఉంటుంది. అంతే, టైం మ్యాటర్స్ అంతే. సో మూవీస్ అయితే అలా అలా చేసుకుంటూ అప్పుడప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసుకుంటూ లైఫ్ అనేది అలా ముందుకు సాగిస్తున్నారు. కానీ మీరు అర్జున్ రెడ్డి మూవీతో ఎంత ఫేమ్ అనేది తెచ్చుకున్నారో, ఆ ఒక కేస్ మీ లైఫ్ లో మీ అంటే అంతకంటే ఎక్కువ ఫేమ్ తెచ్చింది అనుకోవచ్చా? అంటే ఫేమ్ అంటే ఇట్స్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ అని కాదు, సో ఒక టైప్ ఆఫ్ ఫేమ్ అనేది తీసుకొని వచ్చింది. లేదండి, అది కేసు వచ్చినా కూడా అందరూ అర్జున్ రెడ్డి అమ్మాయి అనే అన్నారు తప్ప సెపరేట్ గా శ్రీసుధా అని ఏం అనలే. సో ఐ డోంట్ థింక్ కేసు ఏం పెద్ద నన్ను లేపింది అని ఏం లేదు. అలానే నన్ను డౌన్ఫాల్ చేసింది అని నేను చెప్పను, బట్ సి ఉమెన్ ఆర్ ఆల్వేస్ ద ఫస్ట్ టు ఎఫెక్ట్. అది విక్టిమ్ అవ్వచ్చు, అక్యూజ్డ్ అవ్వచ్చు, ఉమెన్ విల్ బి ద ఫస్ట్ టు బి ఎఫెక్టెడ్ అంతే. దెన్ విల్ టాక్ అబౌట్ ద ఇష్యూ. ఏంటంటే అసలు ఏంటి కేసు ఏంటి? సో ఫస్ట్ కలిసి ఉన్నారు, సో అన్ని టర్మ్స్ బాగున్నప్పుడు బాగానే కలిసి ఉండడం కాదండి, అది ఆయన రెసిడెన్స్ లో ఆయన ఉండేవాళ్ళు, నా ఇంట్లో నేను ఉండేదాన్ని. కలిసి ఉండడం అన్నది కాదు, బట్ డే టైమ్ వాజ్ ఆల్మోస్ట్ విత్ మీ ఓన్లీ. సో ఒక రోజు 2 రోజులు బాగుంటుంది, సంవత్సరం బాగుంటుంది, కంటిన్యూ అవుతా అంటే మనకే ఒక పీరియడ్ లో ఇరిటేషన్ వస్తుంది. సి వీ కేమ్ ఫర్ ఫిలిమ్స్, ఇద్దరం ఫిలిం ఇండస్ట్రీనే. సో ఆయనకి మనం ఎక్స్క్యూజ్ ఇచ్చి టైంకి అలో చేసినప్పుడు నాకు కూడా అంతే టైం ఇవ్వాలి, ఈక్వల్గా ఇవ్వాలి. ఇట్స్ నాట్ లైక్ మేమేం పెళ్లి చేసుకోలేదు, అది పెళ్ళి అనుకొని తర్వాత జరిగింది, ముందేం పెళ్ళి అనుకొని ప్రపోజల్ లేదు, తర్వాత వచ్చింది అది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏదో నేనేదో కర్స్ చేస్తున్నట్టు అట్లా నా మీద బ్లేమ్ పెడితే వీ కెనాట్ టేక్ ఎనీ మోర్ కదా. సో తర్వాత ఫినాన్షియల్ థింగ్స్ కూడా ఇంక్లూడ్ అయినాయి. ఇది శ్యామ్ గారితో ఎప్పుడు అంటే ఎలాంటి సందర్భంలో పరిచయం అయింది? ఎలా అంటే మామూలుగా నేను ఫేస్బుక్ ద్వారానే. ఫేస్బుక్ ద్వారా? మనకు అది ఒకటి ఉంది కదా ఫేస్బుక్. ఇప్పుడు ఇన్స్టాల్ వచ్చినాయి కానీ ఇంతకుముందు ఫేస్బుక్ కదా, ఫేస్బుక్ లోనే. సో ఒక ప్రాజెక్ట్కి కూడా ఆయన ఎక్కడో రికమెండ్ చేశారని అన్నారు, బట్ నేనైతే చేయలేదు అది. ఆయన రికమెండేషన్స్తో నాకు ఎక్కడ సినిమా రాలేదు, నేను ఎక్కడ చేయలేదు కూడా. ఎవరిది వాళ్ళదే. సో నా సినిమాలు నేను చేసుకున్నా, ఇంకా నేను చేసిన సినిమాల్లో ఆయన వచ్చి క్లాష్గా చేశాడు తప్ప ఆయన నన్ను రికమెండ్ చేసి ఈ అమ్మాయి ఉండాలి. యాక్చువల్లీ హీఈస్ ఇన్ దట్ స్టేజ్ కానీ, బట్ హీ నెవర్ రికమెండెడ్ మీ. సో ఒకవేళ రికమెండ్ చేశారంటే ఒక్క సినిమాకి చేశారు, అది అసలు సినిమా రిలీజ్ అవ్వలేదు, అలాంటి సినిమాకి చేశాడు ఆయన. సో అది చాలా వర్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను ఇన్ఫార్మ్ చేయడము, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, సో ఆయనకి ఇన్ఫార్మ్ చేసి ఇది రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతుంది, నేను ఇంకా హ్యాండిల్ చేయలేను దీన్ని, నేను హ్యాండిల్ చేయలేనంటే ఆయన ఇంకో వేలో ఆయన అర్థం చేసుకొని, సో నేను సాల్వ్ చేస్తే నాకేంటి అని అడిగిన మనిషి ఆయన. ఆ తర్వాత నేను మళ్ళీ వాళ్ళ తమ్ముడికి కూడా చెప్పి, బాబు మీ ఫ్యామిలీ ఏంటో నాకు అర్థం కావట్లేదు, సో ఇట్లా ఉంది మీ ఇది, సో నీ వైఫ్ని కూడా ఇట్లానే అడుగుతాడా మీ ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చి ఇట్లా ఉన్నప్పుడు అని. ఐ లిటరలీ షోడ్ ద మెసేజ్ ఆల్సో టు దిస్ గై. చూపించాను కూడా అది, ఆయన వైజాగ్ ఎక్కడ షూట్ చేస్తుంటే నేను చూపించారు, శ్యామ్కి చూపించాను. మీ అన్నిట్లో పెట్టాడు, ఏమంటావు దీనికి అని అడిగాను. అప్పటి నుంచి ఏంటంటే నేను అసలు ఆయనతో మాట్లాడలేదు, నేను ఇంక మాట్లాడను అన్నాడు. బట్ మనకేం తెలుస్తుంది, సి వీఆర్ నాట్ విత్ హిమ్ ఫర్ 24 hours. సో లేనప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. సో ఈ వాజ్ లైక్ ఏ అబద్ధాలు చెప్తూ ఇంకా అలా కంటిన్యూ అయితే ఎట్ సమ్ పాయింట్ మనకు తెలుస్తాయి అబద్ధాలు అన్నది. అది తెలిసినప్పుడు విల్ బర్స్ట్ అవుట్. సో అది చాలా విగరస్గా వెళ్ళిపోయాయి నావి. నేను ఎంత కామ్గా ఉంటానో అంతే వర్స్ట్గా బిహేవ్ చేస్తా కోపం వచ్చినప్పుడు కూడా. సో ఐ విల్ బీ వెరీ చాలా వైలెంట్గా ఉంటా. సో అది పీక్స్లోకి వెళ్ళిపోయేది అనమాట ఇంకా. సో అది తర్వాత నాది స్పాయిల్ అయిపోయేది కెరీర్. చాలా డేస్ నేను షూట్కి, ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, వీఆర్ నాట్ ద సెటిల్డ్ ఆర్టిస్ట్. సో మార్నింగ్ 5 అంటే 5కి ఉండాలి, 6 అంటే 6కి ఉండాల్సిందే.
సో ఈ నైట్ అంతా ఈ స్ట్రగుల్ వల్ల నాకు మార్నింగ్ లేట్ అయిపోయేది. సో ఇట్లా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి షూటింగ్ అప్పుడు కూడా. సో ఇంక ఇది నాకు కరెక్ట్ కాదు, నాకు వచ్చే ఇన్కమ్ ఇప్పుడు ఇదే సినిమానే. సో దీన్ని కూడా నేను స్పాయిల్ చేసుకుంటే నీ వల్ల నా వల్ల కాదు బాబు అని చెప్పి నేను చాలాసార్లు ఇవి జరిగినాయండి. ఓన్లీ ఐ థింక్ వీ వర్ టుగెదర్ పీస్ఫుల్లీ ఫర్ హార్డ్లీ 1 year or 6-7 months అంతే. అంటే ఆయనకు ఆల్రెడీ ఉన్నారని తెలిసినా కానీ సో మీరు జర్నీ అనేది ఎలా మొదలెట్టారు అసలు? ఇట్ వాజ్ లైక్ ఏ ఫ్రెండ్లీ వే ఓన్లీ, Friendly way లో ఫ్రెండ్లీ మొదలెట్టారు. వేలోనే. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి మా ఇళ్ళ దగ్గర గొడవలు చేసేయడం, ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఉంటే ఎవరూ భరించం కదా, అది Yeah. వదిలేసుకుంటాం అంతే. కానీ ఇవన్నీ బేర్ చేసి నీకెంత ఫ్యామిలీ ఉందో నాకెంత ఫ్యామిలీ ఉంది కదా, నాకు మదర్ ఫాదర్ నాకు సన్ ఉన్నారు, ఇంత ఉన్నప్పుడు నేను ఎందుకు పట్టుకుంటాను, వదిలేద్దాం అనుకుంటాం. బట్ అలా వదిలే బాపతి కాదు. అవునా? యా, నాకు నైట్లు కూడా వచ్చి, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను మీ కాలం నేను వినిపిస్తాను. నైట్ నేను 2 o'clockకి నేను, అప్పుడు నాకు కార్ ఉన్నా కూడా ఇమీడియట్గా మనం యాక్సెసిబుల్ ఉండేది బైకే కాబట్టి నేను బైక్ తీసుకొని కూడా నేను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తానని వెళ్ళిన డేస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకే. బట్ స్టిల్ ఈ క్యాండిడేట్ ఏంటంటే ఇవాళ మాట్లాడితే రేపొద్దున మర్చిపోతాడు అనమాట. రేపొద్దున మళ్ళీ చాలా ఫ్రెష్ మైండ్ తోటి అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా వస్తాడు. సో అందుకని ఏంటంటే నేను అప్పట్లో సేఫ్గా నేను రికార్డ్ చేసుకునేదాన్ని. అది ఎందుకు చేసేదాన్ని, నువ్వు నిన్న ఇంత మాట్లాడావు అని చెప్పడానికి నేను చేశాను. బట్ ఇవాళ నాకు అది నా కేస్కి హెల్ప్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా వరకు నాకు ఇవాళ అవన్నీ ప్రూఫ్గా ఉండిపోయినాయి. ఇంకా ఓకే, మరి అందుకేనా ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గట్ట అయింది? అది రీజన్ కాదు, అది రీజన్ కాదు. నేను ఎప్పటి నుంచి నేచర్ మీద ఇంట్రెస్ట్ ఉండే. నేను అంతకు ముందు కూడా నా ఫేస్బుక్ లో పోస్టులు అలానే ఉండేవి, ఎక్కడన్నా చూసినా ఏదన్నా ఉన్నా కూడా. ఈ కోవిడ్ లో ఏమైందంటే నాకు ఐ గాట్ సమ్ టైమ్ టు చెక్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూట్యూబ్, ఏవేవి ఎక్కడ ఉన్నాయి. సో పోస్టింగ్స్ అన్ని చూడటము, ఓకే ఇలా మనం వెళ్ళొచ్చా, ఇలా చేయొచ్చా అనుకుని నేను ఫస్ట్ ఒక టూరిస్ట్ లాగే వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 10 trips నేను టూరిస్ట్ లాగే వెళ్ళాను, ఖర్చు పెట్టి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్లోగా నేను నేర్చుకోవడం, ఫోటోగ్రఫీ నేర్చుకోవడం, తర్వాత కెమెరా కొనుక్కోవడం. ఆ కెమెరా కొనుక్కోవడానికి మళ్ళీ నేను ఇన్వెస్ట్ చేయాలి కదా. సో దానికి నేను టూర్స్ హోస్ట్ చేసి అందులో వచ్చిన డబ్బులు నేను కెమెరా కొనుక్కోవడం. ఈ టూర్స్ హోస్ట్ చేయడం అంటే ఏ కైండ్ ఆఫ్ టూర్స్ అండి? వైల్డ్ లైఫ్ టూర్స్ Wildlife అండి. tours షేరింగ్ బేసిస్ లో పెట్టుకొని నేను నాతో పాటు ఒక 3 members-ని 4 members-ని తీసుకెళ్ళి ఒక ఫ్యామిలీని తీసుకెళ్తా. సో వాళ్ళకి అక్కడ అకామిడేషన్, స్టే అండ్ అన్ని ప్రొవైడ్ చేసి అందులో మిగిలిన డబ్బులు నేను ఉంచుకుంటా. ఓకే. రీసెంట్ టైమ్స్ లో చాలా మంచి చేశాను. కెమెరా కూడా కొన్నారుగా? పెద్ద పెద్ద కెమెరానే కొన్నారు. ల్యాప్టాప్ కొనుక్కున్నా, మంచిగా నా ఎడిటింగ్ నేనే చేసుకుంటాను నా ఫొటోస్ కి. సో నేను ఎవరికి ఇవ్వను రా ఫొటోస్. ఓకే. సో ఐ వాజ్ గుడ్ విత్ దట్. నేను ఎందులో ఉన్నా బతికేస్తాను. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఐ నీడ్ సమ్ పీస్ఫుల్ మైండ్ అంతే. ఎవరికన్నా ఇదేలేండి, నీకు ఎంత ఫుడ్ పెట్టినా కూడా పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే నీకు కళ్ళ ముందు ఒక బిర్యానీ పెట్టినా నువ్వు తినవు. ఓకే, కరెక్ట్. రైట్? నువ్వు హ్యాపీగా ఉంటే కూడా నువ్వు ఆ బిర్యానీ కూడా నీకు ఎక్కువ తినబుద్ధి కూడా కాదు. యు ఆర్ గుడ్ విత్ దట్. యు నో నీడ్ ఆల్సో. నీకు ఫుడ్ కూడా అవసరం ఉండదు ఒక్కొక్కసారి. సో ఎవ్రీబడి నీడ్స్ పీస్ ఆఫ్ మైండ్ అంతే. ఫుడ్, డబ్బులు ఇవన్నీ కాదు. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ప్రయారిటీ. సో ఐఎమ్ హ్యావింగ్ దట్ నౌ. సో ఇప్పుడు పీస్ ఉన్నప్పుడు ఆ కేసు అనేది కూడా కాంప్రమైజ్ అయిపోవచ్చుగా? అవనండి. ఓకే. దానికి ముందు వచ్చింది అసలు నాకు పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం. నా 5 years లైఫ్ ఎవరిస్తాడండి? రైట్. నేను ముందే జడ్జ్ చేసి నాకు వద్దు అనుకున్నప్పుడు యూ షుడ్ ఆల్సో లీవ్. నువ్వు చేయకుండా దాన్ని నువ్వు ఇంకా పుల్ చేసి ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు నేను ఎక్కడన్నా వెళ్ళినా కూడా ఎవరన్నా యూట్యూబ్ తీస్తే శ్రీసుధా, శ్యామ్ కే నాయుడు అనే వస్తుంది. ఐ కాంట్ రిమూవ్ దట్ కదా. ఆ బ్లేమ్ నేను తీయలేను కదా. సో ఈవెన్ నా ఫోటోగ్రాఫర్స్ కూడా అక్కడ ఎవరన్నా నా ప్రొఫైల్ చెక్ చేయాలి అనుకున్నా కూడా ఓపెన్ చేస్తే ఇదే కనిపిస్తుంది. బట్ స్టిల్ వాళ్ళు కొంచెం లైట్ మైండెడ్గా ఉంటారు. సో దే అండర్స్టూడ్ అండ్ దే వర్ లైక్ సుధా యు ఆర్ ఎ వారియర్ అంటారు. చాలా ఓకే టైగర్ సైటింగ్ చూడు అనుకుంటా. ఇలా కేసు పెట్టేటప్పుడు సో మీ ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ తెలియదండి, ఫ్రెండ్స్ సర్కిల్లో అసలు నాకు ఫ్రెండ్స్ కూడా లేరు. ఈ దరిద్రుడి వల్ల ఉన్న 1-2 ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోయారు. మోస్ట్ ఆఫ్ ద టైం వీడు అనుకొని తిరిగినప్పుడు వాళ్ళకు కూడా మనం టైం కేటాయించినప్పుడు ఎంతమంది. బట్ ఐ హ్యావ్ వన్ గుడ్ ఫ్రెండ్ హూ హెల్ప్ మీ ఆల్ ద టైం. నేను కేసులో ఉన్నప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా నాకు తోడు కావాలి, ఎందుకంటే నా హెల్త్ కొంచెం సపోర్ట్ చేయలే అప్పుడు. సో నాకు తోడుగా ఒక ఫ్రెండ్ ఉండే, తను మాత్రం చక్కగా వచ్చాడు. అండ్ హీ ఈస్ నౌ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిపోయాడు. ఇప్పుడు పేరు ఏమన్నా చెప్పగలరా? అజయ్ గద్దే.
తెలుసు అజయ్ అందరికి గారు. ఇండస్ట్రీలో చాలా మందికి Okay. తెలుసు అజయ్ అని. కానీ ఏంటంటే ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేసేది నార్మల్ బట్ నేను ప్రేక్షకుల ఇప్పుడు కోసం. చెప్పాలి అని అంటే మేబీ నా వల్ల తనకేమన్నా ఎఫెక్ట్ అవ్వద్దు అని అంతే. బట్ Okay. ఐ హ్యావ్ టు సే ఫర్ ద గుడ్ రీజన్. అంటే సమంత గారికి వచ్చిన సేమ్ జబ్బు ఆల్మోస్ట్ So, మీకు సిమిలర్ కూడా అండి, ఆల్మోస్ట్ వచ్చిందని సిమిలర్, అన్నారు. సేమ్. ఆ సమంత గారికి వచ్చిన రెండు జబ్బు మీకు కూడా ఆటో ఇమ్యూన్ తనదొక కేసు నాదొక కేసు అంతే. నాది myositis. ఎస్ఎల్ఈ, తనది మయోసైటిస్. ఓకే. బోత్ ఆర్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. ఎస్ఎల్ఈ, స్పాండిలైటిస్ ఓకే పర్లేదు, బట్ ఎస్ఎల్ఈ అన్నది వెరీ డిఫికల్ట్. ఏంటది దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్? ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్తున్నాను, ఇప్పుడు నేను ఆల్ గుడ్ కాబట్టి ఐఎమ్ వెరీ హెల్దీ నౌ, ఐ కెన్ డూ ఎనీథింగ్. బట్ ఒక 2-3 డేస్లో నాకు ఏదైనా ఒక డిస్టర్బెన్స్ అయ్యి నేను బాగా స్ట్రెస్ అయిపోయాను అనుకోండి, నెక్స్ట్ వీక్ నేను మూవ్ అవ్వలేను. రియల్లీ? యా, ఫింగర్స్ అన్ని ఫ్రింజ్ అయిపోవడము, లైక్ స్టిఫ్ అయిపోవడము, స్వెల్లింగ్స్ రావడము, అట్లా చాలా ప్రాబ్లం ఉంటుంది. రెడ్నెస్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీరు నన్ను చిన్నగా ఇట్లా ముట్టుకున్నా కూడా అక్కడ రెడ్ అయిపోతుంది. అట్లా లూపస్ డిసీజ్ అది. ఓకే. సో మరి వీటి నుంచి బయటపడడానికి వాట్ యు ఆర్ డూయింగ్? మెడికేషన్, రెగ్యులర్ మెడికేషన్ అంతే. వి Okay. కాంట్ డూ ఎనీథింగ్. ఇలాంటివి కూడా ఉంటాయని చెప్పేసి వింటుంటేనే భయం వేస్తుంది. చాలా నేను చాలా ఫేస్ చేసాను, అదే కదా చెప్తున్నాను. ఇష్యూలో ఉన్నప్పుడు, అదే గొడవలు అవుతున్నప్పుడు ఐ రిక్వెస్టెడ్ ఈమె లాట్, నువ్వు నాకు ఏం చేయొద్దు, నాకు ఏం ఇవ్వద్దు, ఏం చేయొద్దు, నువ్వు ఇంటికి కూడా గివ్ మీ సమ్ పీస్ ఆఫ్ మైండ్, నాకు అవ్వట్లేదు బికాస్ నా లైఫ్ స్టైల్ వెళ్ళిపోతుంది, టూ మనీ మెడికేషన్స్ తీసుకుంటున్నా, టూ మచ్ ఆఫ్ స్టెరాయిడ్ తీసుకుంటున్నా, ఫుడ్ తినేదాన్ని కాదు సరిగ్గా. బికాజ్ మార్నింగ్ 10 స్టార్ట్ అయితే 1:30 వరకు ఈయనతోనే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయనకు ఫుడ్ శుభ్రంగా ఇంట్లో వండి పెడతారు, తింటాడు. నేను ఇంటికి వెళ్ళి వండుకొని తిని అయ్యేటప్పటికి 3:30. అండ్ అగైన్ ఇలా కూర్చున్నాను అనేటప్పటికి 4:35కి కాల్ వస్తుంది, ఐఎమ్ రెడీ అని. ఇట్ ఈస్ లైక్ ఏ మెంటల్ టార్చర్ అండి అది. ఇది ఎవరికైనా చెప్తే ఇప్పుడు ఎలా అంటారు, ఓకే నువ్వు రానని చెప్పేయచ్చు కదా, వదిలేయచ్చు కదా అంటారు. బట్ ఐ హ్యావ్ టు బీ ఎదర్ ఆన్ కాల్ ఆర్ ఎదర్ ఆన్ రోడ్ విత్ హిమ్. సో ఈ రెండు ఏదో ఒకటి చేయాలి. దీని బదులు వెళ్ళడమే బెటర్. ఈ ఫోన్లో ఎవడు మాట్లాడతాడు ఎంతసేపు? స్కిప్ చేయలేనివి చాలా ఉంటాయి. మనం అనుకున్నంత ఈజీ కాదు ఒక రిలేషన్ నుంచి బయటికి రావడం అన్నది, వెరీ డిఫికల్టీ. వచ్చిన తర్వాత ఇట్ విల్ బి వెరీ హ్యాపీ, బట్ రావడానికి నువ్వు ఏదైతే ఎఫర్ట్ పెడతా, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు పబ్ అయినా అంతేనండి, పబ్కి వెళ్తామా, సింపుల్ ఎగ్జాంపుల్, వెళ్ళడం బాగా వెళ్ళిపోతాం, దాని నుంచి బయటికి రావడానికి ఎవడన్నా వస్తాడా అండి? నువ్వు 8-8:30 కల్లా బయటికి రావాలని అనుకుంటావు, వస్తావా ఎప్పుడన్నా? రాలేం, డెఫినెట్ గా రావు. అదే చెప్తున్నాను. సో రిలేషన్షిప్ ని ఒక పబ్ తో కంపారిజన్ చేశారు చూసారా? రాలేం, అదే చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు బయటికి రాగలుగుతావో, ఏదో రిలేషన్షిప్ కానీ ఎక్కడి నుంచి అన్నా, నువ్వు ఒక ఆఫీస్కి వెళ్ళావు, అక్కడ నీకు నలుగురు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని స్కిప్ చేసుకొని నువ్వు బయటికి రావడానికి నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది కదా. రైట్. అంత ఈజీగా సరే రా బాయ్ రా వెళ్ళిపోతున్నా, నువ్వు రాలేవు. అలా రాగలిగావు అంటే బయట నీకు ఇంకేదన్నా ఇంతకంటే పెద్ద ఇంపార్టెంట్ ఉండాలి, లేదా ఇది అంత అసహ్యంగా నచ్చకుండా ఉండాలి. అట్లా ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ద పబ్, బట్ an ఎగ్జాంపుల్, మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దాన్ని దీంతో కంపేర్ చేయలేదు. ఓకే. మీకు నీతి సూక్తులు చెప్పేవాళ్ళంటే పెద్ద ఎక్కదంట, నచ్చదు అస్సలు. ఎందుకు నీతులు నువ్వు ఎందుకు చెప్పాలి? చెప్పాడు బోల్డ్ మంది, నేను కూడా చెప్తాను. కూర్చోబెట్టి ఇప్పుడు నన్ను అడగండి ఎన్ని నీతులు చెప్పాలి, అన్ని నీతులు చెప్తాను. ఫాలో అవ్వం కదా, ఫాలో అయితేనే నువ్వు చెప్పు. ఫాలో అవ్వనప్పుడు నేను ఐ డోంట్ టేక్ ఇట్. చాలా మంది చాలా చెప్తారండి, నువ్వు బొట్టు పెట్టుకుంటే ఇది, లిప్స్టిక్ వేసుకుంటే ఇది, నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే ఇలా జడ్జ్ చేస్తారు, లేకపోతే నువ్వు హెయిర్ స్టైల్ ఇలా వేసుకోకూడదు, బ్యాండ్ పెట్టుకోవాలి, ఇట్లా అందరూ చెప్తారు. వాళ్ళే జుట్టు పూసుకొని బయట కనిపిస్తారు నాకు. చాలా మంది యాంకర్స్ కూడా అండి, అమ్మో చాలా జడ్జ్ చేసేస్తారు. నేను ఇందాక కూడా చెప్తున్నాను కదా మీకు, చాలా జడ్జ్ చేస్తారు. వాళ్ళే మళ్ళీ స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకొని నావెల్ కింద చీర కట్టుకొని స్టైల్ గా ప్రొజెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ బ్యూటీ ఉండాలి, మళ్ళీ ఎక్కడ తగ్గేది లేదు. ఒక ఆవిడ ఇలానే మాట్లాడుతూ దేర్ ఓన్ ఒపీనియన్ కదా, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ ఏదైనా కానీ, సో దేర్ చాయిస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సొసైటీ, నువ్వు పబ్లిక్ లో తిరుగుతున్నప్పుడు పబ్లిక్ కూడా అంతే రియాక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్తావు, సో అవతల అన్నారు అని నువ్వు ఫీల్ అవ్వకూడదు మళ్ళీ కదా. ఫీల్ అవ్వకుండా అంటే ప్రాబ్లం లేదంటారు. ఫీల్ అవ్వనప్పుడు నీ ఇష్టం కదా. ఇప్పుడు నువ్వు మళ్ళీ వాడు అన్నాడని నువ్వు ఫీల్ అవుతావు, మళ్ళీ నన్ను అన్నాడు, నన్ను ఇలా కామెంట్ చేశాడు. నువ్వు పబ్లిక్ లో తిరుగుతున్నావు, పబ్లిక్ లో ఉన్నప్పుడు పబ్లిక్ కూడా హ్యావ్ రైట్ కదా, ఉండదంటారా? ఉంటుందిలేండి, ఇండియా కదా. సో మనం అంటే వాక్ స్వాతంత్రం అనేది ఉంది కదా. సో వాడికి కూడా ఉంటుంది రైట్. నువ్వు పబ్లిక్ లోకి వచ్చా, నువ్వు నీ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు వేసుకున్నప్పుడు వాడు ఏదైనా కామెంట్ చేస్తే నువ్వు క్వశ్చన్ చేయి. నువ్వు పబ్లిక్ లోకి నీ ఇష్టం వచ్చినట్టు ఎలా వాడు కూడా కామెంట్ చేస్తాడు. ఇప్పుడు నేను సినిమాలో ఎలా ఉన్నా
కామెంట్ చేసే రైట్ పబ్లిక్కి ఉందండి, నేను అది ఒప్పుకుంటాను. నేను ఇప్పుడు నేను క్రష్ మూవీ చేశా, క్రష్ మూవీ చూసి చాలా మంది చాలా డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు. నేను దాని గురించి పట్టించుకుంటా పోతే ఐ కాంట్ డూ మూవీస్. కానీ నా పర్సనల్ లైఫ్ గురించి నువ్వు మాట్లాడితే నేను ఒప్పుకోను. అది నా పర్సనల్, నా ఇంట్లో జరిగింది. బట్ నేను కేసు వేసిన తర్వాత 10 మంది 10 రకాలుగా ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. నువ్వు నీకు కుదిరితే ఆన్సర్ ఇవ్వు, లేకపోతే ఇంట్లో కూర్చొని ఏడు, అంతే. నువ్వు వాడిని తిట్టే రైట్ నీకు లేదు. మళ్ళీ నేనైతే ఇంతే ఉంటా అండి. మరి స్ట్రైట్ ఫార్వర్డ్ మరి అందరికి నచ్చదేమో, దానివల్లే మీకు అంటే అవకాశాలు అనేది కూడా రావట్లేదేమో అనుకోవచ్చు. నేను సినిమా స్క్రీన్ మీద చేయడానికి వచ్చాను, ఆఫ్ స్క్రీన్ నీకెందుకు? ఆఫ్ స్క్రీన్ నేను ఎలా ఉంటే నీకెందుకు? ఆన్ స్క్రీన్ నీకు యాక్టింగ్ చేస్తున్నానా, నువ్వు ఇచ్చిన రోల్ నేను పర్ఫామ్ చేస్తున్నానా, నువ్వు ఇచ్చిన డైలాగ్ నేను టైంకి చెప్పి బయటకు వస్తున్నాను, ఇది కదా నీకు కావాలి. కానీ బయట మనము ఆ క్లోజ్నెస్ అనేది ఉంటేనే అవకాశాలు అనేది కూడా ఎక్కువగా వస్తాయి అని అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? ట్రూ, 100% ట్రూ, 100% ట్రూ. నువ్వెవరో తెలియనప్పుడు నీకు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నేను అర్జున్ రెడ్డి సినిమా చేయడానికి కో డైరెక్టర్ ఒక రీజన్. దానికి నాకు సార్ తెలీదు, సందీప్ సార్ తెలీదు, నాకు ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ హిమ్. అసలు సినిమా జరుగుతుందని కూడా నాకు తెలియదు. బికాజ్ ఐ డిడ్ ఎవడే సుబ్రహ్మణ్యం, అండ్ దానికి బిఫోర్ నేను ఒక 2 ఫిలిమ్స్ చెప్పాను కదా, అల్లా నరేష్ గారి ఫిలిమ్స్లో చేశాను అనుకున్నాను. అవి కూడా ఆయన చూసి షీ కెన్ డూ అని చెప్పి ఆయన పిలిచారు అక్కడ. సో నేను ఆ సెట్లో చేసినప్పుడు ఆయనతో కొంచెం మాట్లాడటం విధానం కానీ ఫ్రెండ్లీ నేచర్ కానీ చూసి ఆయన ఓకే షీ విల్ డూ, మన బడ్జెట్లో కూడా తను ఉంది అని చెప్పి పిలిచారు. నేను ఎవరు తెలియకుండా నువ్వు అంటి ముట్టనట్టు పక్కన కుర్చీ వేసుకొని కూర్చుని నేను ఎవరు పిలవడు, యాటిట్యూడ్ అనుకుంటారు. ఈమె సినిమా చేస్తుందా లేదా, ఈమెకి ఇంత యాటిట్యూడ్ ఉంది, అవసరమా మనకి అని అనుకుంటారు. అంటే ఫ్రెండ్లీ నేచర్ అనేది కంపల్సరీ ఉండాలంటారు. ఇట్ షుడ్ బి. అది ఏ లిమిట్ వరకు? అది వాళ్ళిద్దరు ఇష్టం ఇంకా. ఓకే. బట్ సినిమా చేయడానికి ఫ్రెండ్లీ నేచర్ కి సంబంధం లేదు. ఒక అవకాశం రావాలి అంటే నువ్వెవరో తెలియాలి కదా మనిషికి. ఇప్పుడు మీరు నన్ను పిలిచారంటే ఎందుకు పిలిచారు, ఎవరి ద్వారా పిలిచారు? తెలిసిన వాళ్ళ త్రూ. మీకు నాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి పిలిచారు, లేకపోతే మీరు ఎందుకు పిలుస్తారు నన్ను? నా నెంబర్ తీసుకొని ఎందుకు కాల్ చేస్తారు చెప్పండి? మీకు ఎంతో మంది ఉన్నారు, ఎందుకు పిలుస్తారు? ఏం క్యాల్కులేట్ చేసి పెట్టారు? కరెక్టే కదా, తెలియనప్పుడు ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు మీ ఐ డ్రీమ్ లో ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు చెప్పండి, వాళ్ళందరూ నన్ను పిలవలే కదా, మీరెందుకు పిలిచారు? సింపుల్ లాజిక్. నాకే ఇస్తున్నారే లాజిక్ సింపుల్. తెలిసి ఉండాలి, రైట్. నువ్వు బిగినింగ్ డేస్ లో నేను ఎవ్వరికి తెలియదు, బట్ స్టిల్ నేను ఒక కో డైరెక్టర్ కన్నా తెలుసున్నాను కదా, తెలిసి ఉంటేనే పిలుస్తారు. లేదా నీ ప్రొఫైల్ అన్నా యాక్టివ్ గా ఉండాలి. ప్రొఫైల్ యాక్టివ్ గా ఉన్నా కూడా ఈ అమ్మాయిని ఎందుకు పెట్టుకోవాలి మనం సినిమాలోకి, ఈ అబ్బాయిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి? తెలిసినవాడు తెలియనివాడు, అట్ ద సేమ్ టైం ప్రైజెస్, బడ్జెట్, ఈ అమ్మాయి ఎక్కువ ఆడుతుంది, ఈ అమ్మాయి తక్కువ ఆడుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ బాగున్నాయి, ఈ అమ్మాయి మనతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు నైట్ షూట్ ఉంటుంది, సో నైట్ షూట్ ఏం చేయనంటదా, ఓకే కంఫర్టబుల్ గా డే ఎక్స్టెండ్ అయినా చేస్తుందా, లేకపోతే నేను చేయను అని వెళ్ళిపోతుంది, యాటిట్యూడ్ చూపిస్తుంది, ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యన లేకపోతే తెలిసిన వాళ్ళు అనుకోండి, ఓకే మనం చెప్తే చేస్తుంది, అడిగితే చేయగలుగుతుంది, మనకి ఇబ్బంది ఉండదు, సినిమాకి ఇబ్బంది ఉండదు అంటేనే పిలుస్తారు. అండ్ బాహుబలి మూవీలో కూడా మీరు యాక్ట్ చేయాల్సిన సందర్భం అనేది చేశాను. ఎక్కడ కనిపించలేదండి. ఇప్పుడు చూడండి, కనిపిస్తా, తమన్నా పక్కనే కనిపిస్తాను. నా హెల్త్ ఇష్యూ వల్ల నేను చేయలేదు. అయ్యో నేను ఒక హాఫ్ డే మాకు రిహార్సల్స్ ఉండే, ఇంకో హాఫ్ డే షూట్ ఉండేది. జనరల్ రాజమౌళి గారి సినిమాలు అలానే ఉంటాయి, నాట్ ఎవ్రీ డే నీకు షూట్ ఉండదు. 1 day షూట్ 1 day రిహార్సల్, ఆర్ 2 day రిహార్సల్ 1 day షూట్ ఉండే. సో మాకు ఇండోర్లో జరిగింది. ఆ తమన్నా ఎపిసోడ్ ఉంటుంది చూడండి, అందరూ వచ్చి మాట్లాడటము, ఏదో ఒకటి చేయాలి అని అనుకో, ఆ సీన్స్ అన్నిట్లో నేను ఉంటా. కరెక్ట్, పక్కనే ఉంటా. ఇంకొక అమ్మాయి కూడా ఉండదు, నేనే అమ్మాయి, ఒక్క అమ్మాయి, మిగతా అందరు అబ్బాయిలే ఉన్నారు. సో అది ఇసుక వేశారు కింద అంతా, ఇసుక వేసి టైట్గా షూస్ వేశారు. నాకు అప్పుడు చాలా ప్రాబ్లం ఉండే, ఎక్కువ సివియర్ ఉండింది నాకు అప్పుడు ఎస్ఎల్ఈ. సో నడవడానికి కూడా ప్రాబ్లం ఉంటే లేదు ఈ సినిమా మిస్ అవ్వకూడదు, బాహుబలి లైక్ సార్ది, రాజమౌళి గారిది చేయాలి, అండ్ నా ఫేవరెట్ ప్రభాస్ది, సో చేయాలి అనుకొని నేను ఎవ్రీ 1 hour, half an hour టాబ్లెట్ వేసుకొని నేను వెళ్ళాను షూట్కి. పెయిన్ కిల్లర్ రెసిప్రాక్సోన్ వేసుకొని, డోలో 650 వేసుకొని నేను వెళ్ళాను. బట్ స్టిల్ ఐ కుడెంట్ డూ ఇట్. ఆ ఇసుకలో కాలు పెట్టి నడవడం, పరిగెత్తడం నాకు వల్ల అవ్వలే. సో వాళ్ళకే అర్థమైపోయింది ఎందుకు ఈ అమ్మాయి ఆగిపోతుంది అనుకున్నా. ఐ సెడ్ లైక్ నాకు ప్రాబ్లం ఉంది సార్ అంటే, వాళ్ళు అనుకున్నది ఏంటంటే
అవుట్డోర్ షూట్ లో నన్ను డూప్ గా కూడా వాడుకోవడానికి అని అనుకున్నారట తమన్నా ప్లేస్ లో ఎక్కడన్నా అవసరం అయితే. బట్ నాకు ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా డేర్ చేస్తారు. సో ఐ మిస్ దట్. మళ్ళీ తర్వాత నాకు రాలే ఛాన్స్. ఇంకా ఆ టైంలో మీకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత అండి బాహుబలి? అప్పుడు 15 అండి. 15 పర్ డే. 15K. రెమ్యునరేషన్స్ చెప్పుకోవచ్చు, ఇప్పుడు అందరికీ తెలిసిపోతున్నాయి. 15K అప్పుడు నాకు. నా ఫస్ట్ సినిమాకి 15Kనే. దమ్ము కూడా 15K. ఇప్పుడు ప్రెసెంట్ మూవీస్ అనేది కూడా మళ్ళీ చేయాలి అనుకుంటున్నారు, కొన్ని చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కూడా మీకు వస్తూ ఉన్నాయి? నాట్ బోల్డ్ క్యారెక్టర్స్. ఓపెన్ గా చెప్తున్నా. నిన్న మొన్న మా ఫాదర్ కూడా కూర్చొని ఉన్నారు, ఎవరో ఫోన్ చేశారు, చేసి ఇట్లా సీన్ కొన్ని బోల్డ్ గా డైలాగ్స్ చెప్పాలి అని అంటే నేను చేయను అని చెప్పేసా. ఇంకో సెకండ్ వర్డ్ నేను వినలే. ఎందుకు ఈ డిసిషన్? నేను చేయను అన్నా. నా ఫిలిమ్స్ నా వాళ్ళు కూడా చూడాలి కదా, నా ఫ్యామిలీ చూడాలి. నాకు ఇది రియలైజేషన్ లేట్ గా వచ్చింది. స్టార్టింగ్ లో ఏంటంటే మనం మాస్ కి రీచ్ అవ్వాలని అనుకున్నా నేను. నా క్యాలిక్యులేషన్ అలానే ఉండింది. బిగినింగ్ డేస్ లో చేశాను కొన్ని ఫిలిమ్స్, బట్ ఏ ఫిలిం చేసినా నేను డమ్ గా వెనక కూర్చోవడము, లేకపోతే కాఫీ కప్పులు తీసుకొచ్చి ఇవ్వడాలు అట్లాంటివి నేను ఎక్కడ చేయలేదు. ఏ సినిమాను మీరు పిక్ చేయండి, నేను ఎక్కడ చేయలేదు. ప్రతి దాంట్లో ఒక డైలాగ్ ఉండాలి, హీరోయిన్ కి నేను ఒక్కటే ఫ్రెండ్ అయి ఉండాలి, హీరోకి నేనే సిస్టర్ అయి ఉండాలి. ఇట్లా క్యాలిక్యులేషన్స్ లోనే ఉన్నా నేను. అలా ఉంటేనే నేను చేశాను, లేకపోతే చేసేదాన్ని కాదు. సో అలా వచ్చి ఇప్పుడు సడన్ గా బోల్డ్ సీన్స్ అంటే నేను అనుకున్నా ఓకే మాస్ కి రీచ్ అయిపోతాను, ఎక్కువ రీచింగ్ ఉంటుంది అని పడపడా చేసా. అది బెడ్స్ కొట్టింది. బెడ్స్ కొట్టడం మంచి ఫేమ్ అనేది తీసుకొచ్చింది, కానీ నా ఫ్యామిలీ చూడట్లేదు. సో నా ఫాదర్ ఎక్కువ చూడాలి, మా మదర్ చూడాలి, మా బాబు పెద్దోడయ్యాడు, సో వాడి ఫ్రెండ్స్ చూడాలి అనుకుంటా కదా. సో అట్లా యూజువల్గా ఆ బోల్డ్ సీన్స్ అనేది చేసేటప్పుడు సో హౌ డు యు ఫెల్ట్ సంథింగ్? ఏముండదండి, వెరీ కంఫర్టబుల్. బయట నుంచి చూసే ప్రజలకి డిఫరెంట్, వాళ్ళ మూడ్స్ నేను క్యాలిక్యులేట్ చేయలేనండి, వాళ్ళు వేరే ఉంటారు. బట్ డైరెక్టర్ హీ మేక్స్ అస్ ఫీల్ కంఫర్టబుల్. సో నేను చేసిన డైరెక్టర్ రవిబాబు సార్, ఆయన చాలా ప్రొఫెషనల్. ఏదైనా ఉన్నా కూడా వచ్చి కరెక్షన్స్ చెప్పేవాళ్ళు, ఇలా కాదు, ఇలా చేయాలి, ఇలా డ్రెస్సింగ్ ఉండాలి, ఇలా చెప్పేవాళ్ళు తప్ప వేరే ఏం ఉండేది కాదు. దట్స్ ఇట్. సందీప్ సార్ ఈజ్ ఆల్సో వెరీథింగ్. రొమాన్సింగ్ విత్ విజయ్ దేవరకొండ ఏమన్నా ఉందా అండి? నిజం చెప్పండి, రొమాన్స్ ఉందా అసలు అక్కడ? వచ్చే టైంలోనే చెడిపోయింది కదా. సో ఇంకెక్కడ ఉంది? ఇంకొంచెం ముందు పోయింటే బాగుంది అనిపించింది. అలా జనాలు అనుకున్నారు. రైట్, అది అనుకునేలా చేశారు. అదే కావాలి, జనాలు రియాక్ట్ అవ్వాలి. అది ఏడుపు నవ్వు ఏమన్నా కానీ అనుకున్నా. కామెడీ సీన్స్ నాకు ఇవ్వట్లేదు. సో యాక్షన్ పార్ట్ ఏడ్చేవంటే ఆ గ్లిజరిన్ వేసుకొని నలుగురిలో కూర్చొని ఏడిపించారే తప్ప నాకంటూ ఒక సోలో పెర్ఫార్మెన్స్ ఇవ్వలే. సో అది కుదరదు అనుకున్నా. సో బ్లైండ్ గా వెళ్ళిపోయా అంతే. క్లిక్ అయింది. బ్లైండ్ గా వెళ్ళిపోతేనే ఇలా క్లిక్ క్యాలిక్యులేటెడ్ గానే వెళ్ళాను, బట్ బ్లైండ్ గా ఓకే చెప్పేసాను. ఓకే, మీరు ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న క్యారెక్టర్స్ బోల్డ్ క్యారెక్టర్స్ కాకుండా వేరే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్? ఏదైనా నేను రెడీ. ఏదైనా నేను రెడీ. ఓకే, సో ఇప్పుడు హెల్త్ వైజ్ కూడా ఐఎమ్ ఓకే. సో ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. నైస్. ఒక్క బోల్డ్ సీన్స్ నేను చేయను అని బోల్డ్ డైలాగ్ కూడా నేను చెప్పను అని స్ట్రిక్ట్ గా చెప్పేస్తున్నా. కాకపోతే ఇప్పుడు కామెడీ కూడా నేను చేయను బోల్డ్ గా అని చెప్పేసాను. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, అంటే కోవిడ్ తర్వాత నుంచి అభిరుచి అనేది కంప్లీట్ అయిపోయింది కదా. అయిపోయారు ఇప్పుడు, ఎవరు బోల్డ్ సీన్స్ కి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నేను చేసినప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఎందుకు ఎవరికి పడితే వాళ్ళకి యూట్యూబ్ లో అన్ని దొరికేస్తున్నాయి కదా. ఇంక నాదే చూడాలనే ఉంది, మన సీన్సే చూడాలనే ఉంది, అవసరం లే. కొన్ని ఫేవరెట్ ఉంటాయి కదా, అందుకోసం చూస్తూ ఉంటారేమో. సో నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీమోర్ అని చెప్పేస్తున్నా. చాలా మిస్ అవుతున్నాయి కూడా నాకు. అలా కొంతమంది కావాలని అప్రోచ్ అవుతున్నారు. సో అది అర్థమైపోతుంది. సో వద్దులేండి, నేను చేయను అని చెప్పిన తర్వాత డోంట్ ఫోర్స్ మీ.